హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో, అది కూడా చాలా పెద్ద మంచి కంపెనీ నుంచి. సో, ఆ కంపెనీ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ డీటెయిల్స్, సాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, సో, ఇలా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, ముందుగా మనకి నోటిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి జొమాటో నుంచి రావడం జరిగిందనమాట. సో, జొమాటో మీ అందరికీ తెలుసు కదా, ఫుడ్ డెలివరీ యాప్. సో, వాళ్ళ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది 100% ఆఫీషియల్ వెరిఫైడ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, వాళ్ళే రిలీజ్ చేశారు. సో, ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఆపర్చునిటీ అనమాట. సో, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ యొక్క జొమాటో రోలు జొమాటో వాళ్ళు హైర్ చేసుకోవట్లేదు. వేరే థర్డ్ పార్టీ కంపెనీ హైర్ చేసుకున్నారు. కాకపోతే జొమాటోకి అనమాట. సో, నార్మల్‌గా ఎలా ఉంటదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ ఉంటది కదా! సో, అమెజాన్‌లో కూడా మనకి కస్టమర్ సర్వీస్ ఉంటది కదా! ఆ కస్టమర్ సర్వీస్ అనేది మన అమెజాన్ వాళ్ళు హైర్ చేసుకోరు. సో, మనకి అమెజాన్‌కి టెక్ మహీంద్రా అనే కంపెనీ టై అప్ అయ్యి ఉంటదనమాట. సో, ఆ టై అప్ అయిన కంపెనీ మామూలుగా పీపుల్ హైర్ చేసుకుంటది. కాకపోతే వాళ్ళు అమెజాన్‌కి వర్క్ చేస్తారనమాట. సో, ఇది కూడా సేమ్ అంతే. ఈ స్టార్టెక్ అనేది మన జొమాటోతో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నదనమాట. సో, జొమాటోకి కస్టమర్ సర్వీస్ ఈ స్టార్టెక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఎలా అయితే మనకి అమెజాన్‌కి టెక్ మహీంద్రా కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తదో, సో, అదేవిధంగా జొమాటోకి స్టార్టెక్ వాళ్ళు కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఆ విధంగా ఈ స్టార్టెక్ వాళ్ళు మనల్ని కస్టమర్ సర్వీస్ రోల్‌కి జొమాటో కంపెనీకి మనల్ని హైర్ చేసుకుంటున్నారనమాట. సో, రోల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే లాంచ్ యువర్ కస్టమర్ సపోర్ట్ కెరియర్ ఫ్రమ్ హోమ్. సో, ఇది కంప్లీట్‌గా 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకేనా. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఓకేనా. ఫర్ ద జొమాటో ఇన్‌బౌండ్ వాయిస్ ప్రాసెస్. సో, మన జొమాటో కంపెనీకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కి మనం వర్క్ చేస్తామన్నమాట. జొమాటో కంపెనీకి వర్క్ చేస్తాం. కాకపోతే మనం స్టార్టెక్ కంపెనీ త్రూ మనం వర్క్ చేస్తాం అనమాట. ఓకేనా. సో, అంటే మనం ఇప్పుడు టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తే టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తాం కదా! సో, కాకపోతే టెక్ మహీంద్రా అనేది మనం మనం దేంట్లో వర్క్ చేస్తాం? ఒక కేటగిరీ ఏంటి అంటే అమెజాన్ సపోర్ట్ అనమాట. సో, ఇందులో కూడా అంతే జొమాటో సపోర్ట్. సో, ఇక్కడ చూసుకుంటే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో, ఇందులో మనకి సాలరీ చూసుకుంటే ఫిక్స్డ్ సాలరీ 14,000 పర్ మంత్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 14,000 మీకు ఇన్ హ్యాండ్ వస్తదనమాట. అంటే మీకు సాలరీ క్రెడిట్ అయ్యేది 14,000 క్రెడిట్ అవుతది. కాకపోతే మీకు సీటీసీ అనేది 16,000 అనమాట. సో, ఈ 2,000 మీకు పీఎఫ్ అవి కట్ అవుతాయి. సో, కట్ అయిన తర్వాత మీకు 14,000 మీకు ఇన్ హ్యాండ్ వస్తదనమాట. ఓకేనా. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీకు పర్వాలేదనమాట. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేయొచ్చు. మీకు ఒకవేళ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, ఏ ఫీల్డ్‌లో అయినా సరే ఎక్స్‌పీరియన్స్ అయినా సరే పర్వాలేదనమాట. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మేల్, ఫీమేల్ ఎవరైనా హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఈ యొక్క పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్ అండ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు వర్క్ ఎలా చేయాలని చెప్పి. సో, ముందుగా మనకు స్టార్టెక్ అనే కంపెనీ చూసుకుంటే ఇది అక్రాస్ 12 కంట్రీస్‌లో వర్క్ చేస్తుందనమాట. ఓకేనా. సో, ఈ స్టార్టెక్‌లో ఇప్పటికి ప్రెజెంట్ 38,000 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. అంటే స్టార్టెక్ అనేది చాలా చిన్న కంపెనీ అయితే కాదు. సో, చాలా పెద్ద కంపెనీస్‌కి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో, ఈ స్టార్టెక్ కంపెనీ ఏం చేస్తదంటే ఓన్లీ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తదన్నమాట వేరే వేరే కంపెనీస్‌కి. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే ఈ స్టార్టెక్ హెడ్ హెడ్ కంపెనీ వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉందన్నమాట. సో, ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే మన కంప్లీట్ జాబ్ డీటెయిల్స్. సో, కంపెనీ నేమ్ వచ్చేసరికి స్టార్టెక్ అనమాట. సో, మనం స్టార్టెక్‌లో వర్క్ చేస్తాం. కాకపోతే మనం వర్క్ చేసేది మాత్రం జొమాటోకి వర్క్ చేస్తాం అనమాట. సో, జొమాటో రిక్వైర్మెంట్ స్టార్టెక్ ఇచ్చింది. సో, స్టార్టెక్ వాళ్ళు హైర్ చేసుకున్నారనమాట. సో, ఆ విధంగా అనమాట. ఓకేనా. ప్రాసెస్ నేమ్ వచ్చేసరికి జొమాటో ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్. జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ టైప్ వచ్చేసరికి ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసరికి 14,000 ఫిక్స్డ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఓకేనా. సో, జాబ్ రోల్ వచ్చేసరికి రిమోటు. షిఫ్ట్ టైప్ వచ్చేసరికి రొటేషనల్ ఉంటదనమాట. 9 అవర్స్ షిఫ్ట్ ఉంటది. 6 డేస్ ఏ వీక్ ఉంటది. ఒకరోజు హాలిడే ఉంటదనమాట పర్ వీక్‌కి. సో, ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా. సో, ఇది పర్మనెంట్ జాబ్. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. సో, అదేవిధంగా అబౌట్ ద రోల్ అసలు మీరేం చేస్తారంటే ఈ యొక్క రోల్‌లో యాస్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫర్ జొమాటో యూ విల్ బీ ద వాయిస్ ఆఫ్ ద బ్రాండ్. అంటే హెల్పింగ్ కస్టమర్స్ రిజాల్వ్ దర్ క్వెరీస్, కన్సర్న్స్ అండ్ రిక్వెస్ట్ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్డర్స్, డెలివరీ ఇష్యూస్, పేమెంట్స్ అండ్ మోర్. ఓకేనా. సో, కస్టమర్స్‌కి ఏమైనా ఫుడ్ ఆర్డర్స్‌లో గానీ, డెలివరీ ఇష్యూస్‌లో గానీ, పేమెంట్స్ గానీ మనం జొమాటో కస్టమర్ కేర్‌కి రీచ్ అవుట్ అవుతాం కదా! సో, అలా మీకు ఎవరైనా రీచ్ అవుట్ అయితే మీరు ఆళ్ళ క్వెరీస్‌ని హ్యాండిల్ చేయాలనమాట. సాల్వ్ చేయాలనమాట. ఓకేనా.
సో ఎలా సాల్వ్ చేయాలి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా జొమాటోలో మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా. సో కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే హ్యాండిల్ ఇన్బౌండ్ వాయిస్ కాల్స్, అండర్స్టాండ్ కస్టమర్స్ కన్సర్న్స్, హై యాక్యురసీ ఇన్ కమ్యూనికేషన్. సో ఇందులో మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. తెలుగు ఉన్నా సరే, మీకు ప్యూర్ తెలుగు వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వచ్చినా అప్లై చేసుకోవచ్చు, హిందీ వచ్చినా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే ఈ 3 వచ్చినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు చాలా యాడ్ ఆన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మనకి స్పెసిఫిక్ మనకి ల్యాప్టాప్ అనేది ఏం ప్రొవైడ్ చేయరు. కాకపోతే మన దగ్గర ఉన్న ల్యాప్టాప్కి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చరికి ఇంటెల్ i5 i7 ఆర్ రైజన్. ఓకేనా. 6th జనరేషన్ ఆర్ హయ్యర్ ఉండాలి ప్రాసెసర్. ఓఎస్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి విండోస్ 10 ఉండాలన్నమాట. ఓకేనా. విండోస్ 10 ఆర్ విండోస్ 11 కానీ ఏదైనా సరే. ర్యామ్ వచ్చేసరికి మినిమం 8 GB అనమాట. సో 8 GB 16 GB మినిమం 8 GB. సో హెడ్సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఇది స్పెసిఫిక్ మన టెక్నికల్ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఇప్పుడు మనం వర్క్ షెడ్యూల్ చూసుకుంటే షిఫ్ట్ డ్యూరేషన్ చెప్పాం కదా, 9 hours షిఫ్ట్ ఉంటుంది. సో 8 hours లాగిన్ ఉంటుంది, 1 hour బ్రేక్ ఉంటుంది అనమాట. ఓకేనా. వర్క్ డేస్ చూసుకుంటే 6 days per week ఉంటుంది. వీక్ ఆఫ్ చూసుకుంటే ఒక రొటేషనల్ డే ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఏదో ఒక రోజు ఆఫ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ షిఫ్ట్ చూసుకుంటే ఇక్కడ రొటేషనల్ ఇంక్లూడింగ్ ఎర్లీ మార్నింగ్, సో ఏమైనా నార్మల్. సో ఇక్కడ చూసుకుంటే ఫిక్స్డ్ ఇన్ హ్యాండ్ శాలరీ చూసుకుంటే 14,000 per month అనమాట. సో మనకి శాలరీ అనేది 14,000 per month వస్తుంది. కాకపోతే మనకి సిటీసీ అనేది 16,000 అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క జాబ్ రోల్కి. ఓకేనా. సో 12th పాస్ అని అలాగే గ్రాడ్యుయేట్ చేసిన వారు ఇంకెవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం వచ్చరికి 12th పాస్ అనమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 35 years అనమాట. సో మినిమం వచ్చరికి 18 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చరికి 35 years ఉండాలన్నమాట. సో ఈ ఏజ్ బిట్వీన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్వేజ్ స్కిల్స్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటే బెనిఫిట్. సో తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్. సో మీరు ఇదే నోటిఫికేషన్లో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కింద 3 links కనిపిస్తాయి కదా, నోటిఫికేషన్, అప్లై నవ్వు, జాయిన్ వాట్సాప్ కమ్యూనిటీ అని చెప్పి. సో జాయిన్ వాట్సాప్ ఏంటి అంటే మనకి ఆఫీషియల్ వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో మనకి జాబ్స్ ఏమైనా ఇమీడియట్గా హైర్ చేసుకుని ఏమైనా ఉంటే మనకి వాట్సాప్లో పోస్ట్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మన వాట్సాప్లో ఉంటే మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అప్లైలో ఏంటంటే మనం ఈ ప్రజెంట్ ఈ యొక్క జాబ్ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లైలో క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ చూడాలంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు జాబ్ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేయాలి. మీకు అప్లై నో బటన్ ఉంది కదా, సో అప్లై నో బటన్ క్లిక్ చేయగానే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.